ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినట్టుగా వీళ్ళ ఇంట్లో నగలు డబ్బులు అల్వారాజు కొట్టేశాడు కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేయండి. సార్ నిజంగానే నీ దొంగతనం చేయలేదు సార్. స్టాప్ ఇట్. నిజమేంటో సాక్ష్యాలతో సహా దొరికిన తర్వాత నీ మాట నమ్మడానికి మేము రెడీగా లేం. తీసుకురండి. జరుగు. ఒక్క నిమిషం సార్. ఏంట్రా హల్వా, జరిగిందంతా చూసి షాక్ అయ్యావా? నాకు తెలుసురా, ఏదో ఒక వంకతో నా ఫ్యామిలీని ఇల్లు ఖాళీ చేయిస్తావు అని నాకు తెలుసు. అందుకే నీకు దిమ్మ తిరిగే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చాను. ట్విస్టా? అవునరా, నువ్వే మా వాళ్ళని ఇంటి నుంచి గెంటేద్దాం అనుకున్నావు. నేనేమో నిన్ను పోలీసులకి పట్టిద్దాం అనుకున్నాను. అందుకని మేమంతా కలిసి ఏం చేశామో తెలుసా? ఏమే, నీ ప్లాన్ ప్రకారం హల్వాగడి ఇంటికైతే వచ్చాము. ఇక్కడ మమ్మల్ని ఏం చేయమంటావు? అమ్మా, వాడి దగ్గర ఖచ్చితంగా నగలు డబ్బులు ఉంటాయి, అవి కొట్టేయండి. ఏంటే ఇది కళా నిజమా? ఎప్పుడు దొంగతనం చెయ్యొద్దు అనేదానివి ఫస్ట్ టైం మమ్మల్ని దొంగతనం చేయమంటున్నావా? అమ్మా, అలా అని డబ్బులు మొత్తం కొట్టేయడానికి కాదు. మరి ముందు నేను చెప్పింది చేయండి అమ్మా, ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఇవే అక్కడ పెట్టండి, తెస్తానుండండి. అమ్మో, అమ్మా ఇదిగో చూడే. అమ్మా, ఈ నగలని నువ్వు పెట్టుకో. ఎందుకే? పెట్టుకోమని చెప్తున్నాను కదా, పెట్టుకో. పెట్టుకో త్వరగా. అమ్మా బంటి, నువ్వు ఫోటో తీ. అలాగే అక్క. బంటి, నగలు బాగా తెలిసేటట్టు తీ. సరే అక్క. తీసావా? తీసానక్క. అమ్మమ్మ, ఈ డబ్బులు ఎన్నున్నాయో లెక్క పెట్టు. అమ్మా, ఆ నగలు తీ. ఎందుకే? తీ. లెక్క పెట్టేశానే. ఎంతుంది? 76,500 ఉంది. అవునా, సరే ఆ డబ్బులు ఇవ్వు. ఇవ్వు. బంటి అక్క. ఇట్రా, ఈ పెట్టి అక్కడ పెట్టు. అలాగే అక్క. సరే పదండి. ఒక్కటే పదమ్మా, పద. నిన్ను ఈ దొంగతనం కేసులో ఇరికించడానికి మా అమ్మతో నగలు పెట్టించి ఫోటో తీశాను. మా అమ్మమ్మతో డబ్బులు లెక్క పెట్టించాను. ఎన్నున్నాయో తెలుసుకున్నాను. సో ఫైనల్గా నిన్ను పోలీసుల ముందు దొంగని చేశాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.